రామగుండం కార్పొరేషన్ కుటుంబ సంఘానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తప్పకుండా గోదావరి కనిలో వీరన్న గుడిని కట్టిస్తారని ఆయన సతీమణి మనాలి ఠాకూర్ హామీ ఇచ్చారు. రామగుండం కార్పొరేషన్ కుటుంబ సంఘం పోచమ్మ బోనాలు సోమవారం గోదావరి కని కోదండ రామాలయం నుండి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి, డిప్యూటీ మేయర్ పాత్కల్ ఎల్లయ్య, ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ హాజరై నెత్తిన పోచమ్మ బోనాలను పెట్టుకొని పోచమ్మ ఆలయం వరకు కొనసాగారు. కుటుంబ సంఘం పోచమ్మ బోనాల సందర్భంగా కుటుంబ ఒగ్గుడోలు కళాకారులు గుస్ బంప్స్ తెప్పించే విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నారు. మహిళలు బోనాలతో కోదండ రామాలయం నుంచి తరలి వచ్చి చౌరస్తాలోని పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ, ఆషాఢం అంటేనే బోనాల పండుగ అని మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ కుటుంబ సంఘం అక్కలు, చెల్లెళ్ళు, వదినలు, అన్న తమ్ముళ్ళు ఇలా బోనాలతో తల్లి వచ్చి ఆ అమ్మవారికి బోనాలను సమర్పించడం సంతోషంగా ఉంది అని అన్నారు. సంఘం నాయకుల కోరిక ఒక్కటేనని, వారికి వీరన్న ఆలయం నిర్మాణం కావడమని, అది మీ అన్న మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తీరుస్తారని మాట ఇచ్చారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సంఘం నాయకులకు, కుటుంబ కుల బాంధవులకు అండగా ఉంటారని తెలిపారు. ఈరోజు వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎప్పటికీ కూడా మీ కుటుంబానికి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎప్పుడు అండగుంటారు. ఏ కష్టం వచ్చినా ఆయన కవచం లాగా మీకు నిలబడతాడు. మీరు ఎన్నో ఏళ్ళకెళ్ళి కళ్ళకంటున్న గుడి కళ వీరన్న గుడిది, ఆయన మీ కళని నెరవేరుస్తారని ఈరోజు బాధపడతా ఉన్నారు. ఈరోజు మీ అందరు కూడా మీ అన్న తరఫున మీ అన్నకి మీరు అడిగిన ప్రతిదీ కూడా ఆయన తీరుస్తాడు. మీరు చూస్తూ ఉన్నాడు, అడగక ముందే తీర్చేస్తున్నారు అన్ని. కాబట్టి ఈ రోజు కూడా అన్నీ వస్తున్నాయని అమ్మ చెప్తా ఉంది. ఈరోజు మీరు ఈ గుడి కూడా మీరు మీ అన్న ఆధ్వర్యంలోనే అవుతుంది. ఆయన ఉన్నప్పుడు మీకు అన్ని గుడులు, ఇక్కడ ఎన్ని గుళ్ళు కడుతున్నాడు మీరు చూస్తున్నారు. అన్ని మంచి పనులే చేస్తున్నాడా? మీరు సంతోషంగా ఉన్నారా? మీ అన్న బాగా పనిచేస్తుందా? సో ఇది ఈరోజు ఆయన మాటగా నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. ఆయన దృష్టికి తీసుకెళ్తాం, మీ గుడి వస్తుంది. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ కుటుంబ సంఘం అధ్యక్షులు నకీర్త సాంబయ్య, ప్రధాన కార్యదర్శి వీరవేణి కొమరయ్య, కోశాధికారి కుంగటి సారయ్య, ఉపాధ్యక్షులు ఎగ్గటి రాజు,
కోరె సమ్మయ్య, పూజారి సాయిలు, పోదరాజు సమ్మయ్య, కార్యదర్శులు పోతరాజు తిరుపతి, చిగురు రమేష్, సదానందం, రాజయ్య, కంప కుమారస్వామి, రాజు, సమ్మయ్య, కుమారస్వామి అధిక సంఖ్యలో కుటుంబ మహిళలు పాల్గొన్నారు.